వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సో ఇవాళ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్. అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి? జనరల్ కంప్యూటింగ్ అసలు ఏంటి? నార్మల్ కంప్యూటింగ్ ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి? అంటే మీకు తెలుసో తెలియదు కానీ సిపియు అని అందరూ తెలుసు కదా. సిపియు అందరూ తెలుసు కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత జీపీయూస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీసింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ప్రాక్టీసింగ్ కానీ, ఇవన్నీ కూడా జీపీయూలో వెళ్తున్నాయి. అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఏం లేదు, సిపియు చేసే పని జీపీయు ఇంకా తొందరగా చేస్తుంది. జీపీయు చేసే పని సూపర్ కంప్యూటర్ ఇంకా తొందరగా చేస్తుంది. కానీ సూపర్ కంప్యూటర్ కన్నా కూడా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఒకటి రాబోతుంది. దాని పేరే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ బిట్స్ అని ఉంటాయి, క్యూబిట్స్ అని ఉంటాయి. క్వాంటమ్ బిట్స్ ని ఇంకో పేరు ఏంటంటే క్యూబిట్స్ అంటారు. ఈ క్యూబిట్స్ అసలు దాని బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంటుందండి. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇమేజ్ లో. ఆ, అదే క్యూబిట్ స్ట్రక్చర్ అన్నమాట. ఆ క్యూబిట్ స్ట్రక్చర్ కి వెనకాల ఉండే ఆ వైర్లు, దానిలో నుంచి పాస్ అయ్యే కరెంట్, ఎలక్ట్రాన్ ఫోటాన్ కరెంట్. క్వాంటమ్ ఫిజిక్స్ అని విన్నారా? క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒకసారి సెర్చ్ చేసుకోండి. క్వాంటమ్ ఫిజిక్స్ లో బేసికల్లీ ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ అని ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ ఒక పవర్ ని జనరేట్ చేస్తాయి. అంటే ఒక అన్ఇమాజినబుల్ పవర్ ని, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత పవర్ ని జనరేట్ చేస్తాయి. అదే పవర్ ని కంప్యూటర్ లో పెడితే, ఏమండి, అదే పవర్ ని కంప్యూటర్ లో పెడితే షాకే కదా. సో ఎంత పెద్ద సొల్యూషన్, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అట్లా సెకండ్స్ లో చిటికేస్తే ఇచ్చేస్తుంది అనమాట. కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ ఎన్నో రోజులు పట్టింది కదా. నార్మల్ కంప్యూటర్స్ తో వాళ్ళు ఎనలైజ్ చేసి ఎప్పుడుకో ఇచ్చారు. ఇదండి వ్యాక్సిన్, ఇది వేసుకోండి, కొంచెం అది రాకుండా ఉంటది అట్లా ఇట్లా అని. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అదే టైంలో ఉండుంటే 2 సెకండ్స్ లో తీసి ఇచ్చేది, ఇదిగో ఇది మెడిసిన్ వాడేస్తే అయిపోద్దని. అలాంటి క్రిటికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని కూడా క్వాంటమ్ కంప్యూటర్ సాల్వ్ చేయగలదు. నాట్ ఓన్లీ హెల్త్ అండి. ఇప్పుడు ఎందుకు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఎందుకు అన్ని ఆ, 30 లక్షల కోట్లని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద? మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి అమరావతిని ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు? సో ఎవరైనా ఎవరైనా స్టార్ట్అప్ పెడుతున్నారా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అంటే, సో దే ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్. అసలు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడాలి, నెక్స్ట్ వచ్చే ఒక 100 తరాలకి. నేను 100 ఏళ్ళు అంటున్నా, 100 తరాలు అంటున్నా. అన్ని తరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తుంది. ఆ పని క్వాంటమ్ కంప్యూటింగ్ చేయగలదు. అందుకనే వాళ్ళు తీసుకొస్తున్నారు. సరే, మనం మాట్లాడుకుందాం. కమింగ్ టు ద పాయింట్, అసలు ఏంది క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి? అసలు ఏంటంటే, ఇంట్రడక్షన్ టు ద క్వాంటమ్ కంప్యూటింగ్. ఇమాజిన్ ఏ మెషిన్ capable ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ టుడే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ కాంట్ టచ్ అంట. నేను ఇందాక చెప్పా కదా, సిపియు, జిపియు, సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్స్ అసలు టచ్ కూడా చేయలేవంట. టచ్ కూడా చేయలేవు. అలాంటి సొల్యూషన్ నేను ఇస్తాను అని క్వాంటమ్ కంప్యూటర్ రాకపోతుంది ముందుకి. దట్స్ ద ప్రామిస్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ పారాడైమ్. అదే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ప్రామిస్. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రామిస్ ఏంది? సూపర్ కంప్యూటర్ వల్ల కాని పని, అరే బాబు నేను చేతులు ఎత్తేసాను, నా వల్ల కావట్లేదు, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, 1 ఇయర్ టైం ఇవ్వండి అంటే, అంత టైం అవసరం లేదులే, ఒక సెకండ్ లో నేను చేసి ఇస్తా అంటది. ఎవరు? మన హీరో. మన హీరో ఎవరు? క్వాంటమ్ కంప్యూటింగ్. సో దట్ ఈస్ ద షిఫ్ట్ హౌ ద ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఎంత ప్రాసెస్ చేస్తుందంటే, సెకండ్స్ లో ఎంత ప్రాసెస్ చేస్తుందంటే, ఎంత పెద్ద డేటా ఇవ్వండి, ట్రిలియన్ రికార్డ్స్ ఆఫ్ డేటా ఇవ్వండి, మీ సెకండ్స్ లో ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అది యాక్చువల్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆ కీ ఫీచర్స్, అసలు దీనికి కీ ఫీచర్స్ ఏంటమ్మా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే, సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ ఉంది. సార్, ఆ, ఏంటి సార్ అసలు పొజిషన్ ఏంటి, సూపర్ పొజిషన్ ఏంటి అంటే, పొజిషన్ అంటే ఇప్పుడు కాయిన్ ఉంది అనుకోండి. కాయిన్ ని మనము ఇటు తిప్పితే ట్రైలర్, ఇటు తిప్పితే ఇటు తిప్పితే టైల్, ఇటు తిప్పితే హెడ్. టైల్ హెడ్ అందరూ తెలుసు. అంటే టైల్ అనేది ఒక స్టేట్, హెడ్ అనేది ఒక స్టేట్. ఈ టైల్ హెడ్ కి మధ్యలో ఒక స్టేట్ ఉంటది కదా. కాయిన్ ఒకసారి తిరగండి పైకేసి. క్రికెట్ మ్యాచ్ లో చూస్తారు కదా, ఫస్ట్ టాస్ వేస్తారు కదా. టాస్ వేసేటప్పుడు చేతిలోకి వచ్చిన తర్వాతే స్టేట్ ఉంటది. కాయిన్ తిరిగేటప్పుడు స్టేట్ ఉంటదా? కాయిన్ తిరిగేటప్పుడు ఎవరన్నా చెప్పగలరా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు అని? ఆ కాయిన్ తిరిగేటప్పుడు ఉన్న స్టేట్ ని క్వాంటమ్ కంప్యూటింగ్ ఇమాజిన్ చేసి పట్టుకుంటదంట.
అందుకే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎప్పుడు కూడా సూపర్ పొజిషన్ లో ఉంటది, నాట్ ఇన్ ద జీరో స్టేట్, నాట్ ఇన్ ద వన్ స్టేట్. ఇట్ ఈస్ ఇన్ ద సూపర్ పొజిషన్ స్టేట్, బియాండ్ ఆఫ్ ద జీరో అండ్ వన్. అర్థమవుతుంది కదా? సో టైమ్ వేవ్ సిమ్యులేషన్స్ ఇట్ కెన్ గివ్. క్వాంటమ్ లింక్ టెక్నాలజీ, ఇక్కడ ఏంటంటే క్యూబిట్స్, ఒక క్యూబిట్ కి ఇంకో క్యూబిట్ కి లింకింగ్ జరుగుతుంది. ఓకే, ఒక క్యూబిట్ కి ఇంకో క్యూబిట్ కి లింకింగ్ జరుగుతుంది. ఆ లింకింగ్ తో ఎన్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ వర్క్ చేస్తాయి. అసలు ఒక క్యూబిట్ వర్క్ చేస్తేనే అసలు పిచ్చ పీక్స్కి వెళ్తుంది. ఎన్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ ఒకసారి వచ్చి వర్క్ చేస్తే ఎలా ఉంటది? అసలు అది ఇంకా మనం మాటల్లో చెప్పుకోలేము అనమాట. సో అంత అంత పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటింగ్స్ రాబోతున్నాయి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, హౌ క్వాంటమ్ కంప్యూటర్స్ ఆర్ ఆపరేట్. అసలు ఎలా ఆపరేట్ అవుతున్నాయి? అక్కడ మీరు డయాగ్రామ్ లో చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ అన్ని కలిపి ఒక సెంటర్ పాయింట్ ని టచ్ చేస్తున్నాయి. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ పవర్స్, ఒక పవర్ దగ్గరకు వచ్చేసి ఒక పవర్, సూపర్ పవర్ జనరేట్ అవుతుంది. ఒక పవరే తట్టుకోలేము రా బాబు అంటే అన్ని పవర్లు వచ్చి ఒక పవర్ ని టచ్ చేస్తున్నాయి అంట. సో అది క్వాంటమ్ కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్, అసలు ఆ విధంగా డిజైన్ చేసాడు దాన్ని. మొత్తం కూడా జెల్ కూలింగ్ తో ఉంటది. సో క్రియోస్టేసిస్ జెల్ కూలింగ్ తో జనరేట్ చేశారు. ఎప్పుడు అది -700 డిగ్రీస్ లో కీప్ చేయాలి క్వాంటమ్ కంప్యూటర్ ని. అంత కూలింగ్ లో పెడతారు, అంత డార్క్నెస్ లో పెడతారు, అంత డెలికేట్ అన్నమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా డెలికేట్. ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతా ఉంటాయి లోపల, క్యూబిట్స్ మూవ్ అవుతా ఉంటాయి. ఆ మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ని చాలా డెలికేట్ గా కాపాడతారండి. ఏదన్నా శబ్దం వచ్చినా, ఏదన్నా అలికిడి జరిగినా మొత్తము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దాని పవర్ అంతా లూజ్ అయిపోద్ది. అలా లూజ్ అవ్వకుండా క్వాంటమ్ కంప్యూటర్స్ ని జనరేట్ చేస్తున్నారు. అలాంటి ల్యాబ్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ మోడీ గారు, మీకు తెలుసు కదా, మోడీ గారు దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు ఎంత ఇన్వెస్ట్ చేశారు, 30 లక్షల కోట్లు, ఐ డోంట్ నో. అండ్ యుఎస్ గవర్నమెంట్ ఆల్సో ఆల్రెడీ లాక్, ఇంకా ఎక్కువే, యుఎస్ వాళ్ళు ఎక్కువే చేశారు, బట్ మోడీ గారు కూడా ఆల్రెడీ దిగేశారు రంగంలోకి. ఈవెన్ మన మన ఏపీ స్టేట్ లో బాబు గారు కూడా ఆల్రెడీ రంగంలో ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ క్వాంటమ్ ని బిల్డ్ చేద్దాము, మనమే ఒక ల్యాబ్ పెట్టేద్దాము ఏపీలో అంటున్నారు. చూద్దాం, ఆల్ గుడ్, మంచి జరగాలి. అండ్ క్వాంటమ్ స్టేట్ కోర్, సో క్వాంటమ్ స్టేట్ కోర్ ఆల్సో దిస్ ఈస్ హ్యావింగ్ ఆపరేషన్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ గైస్, అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి అబ్బా ఇందులో అంటే, క్వాంటమ్ డిఫెన్స్ గ్రిడ్స్ ఉన్నాయి, క్వాంటమ్ హీలింగ్ రీసెర్చ్ ఉంది. రీసెర్చ్ లో పడిందండి క్వాంటమ్ కంప్యూటింగ్. ఎప్పుడైతే క్వాంటమ్ రీసెర్చ్ లోకి దిగిందో, ఓకే, రీసెర్చ్ అంటే మీకు తెలుసు కదా ఏ లెవెల్లో రీసెర్చ్ చేస్తుంది అనేది. అంత పవర్ ఉన్న సిస్టమ్ ఏ లెవెల్లో రీసెర్చ్ చేస్తుంది? స్పేస్ మైనింగ్ సిమ్యులేషన్స్, అంటే స్పేస్ లో జరిగే ఈ ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటారు కదా, ఆ ప్రకృతి వైపరీత్యాలను కూడా పట్టుకుంటదంట. ప్రకృతి వైపరీత్యాలను కూడా పట్టుకుంటది. సో అలాంటిది స్పేస్ ని కూడా సిమ్యులేషన్ చేస్తుందంట. అండ్ ఏఐ జెనసిస్ ప్లాట్ఫామ్స్, అంటే ఏఐ లో ఉన్న ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్స్ ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్ మీద కూడా కన్నేస్తుందంట, కన్నేసి పట్టుకుంటదంట. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ గోయింగ్ టు బి డూ. అది జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఓకేనా? సో చెప్తున్నాను, బెనిఫిట్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యావ్ పొటెన్షియల్ రీషేప్ ఎంటైర్ ఇండస్ట్రీస్, అన్లాకింగ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ వన్స్ థాట్ అన్సాల్వబుల్. అన్సాల్వబుల్ అనే ఒక సిచ్యువేషన్, అంటే ఇది నాకు సాధ్యం కాదు, దీని అమ్మ జీవితం నా వల్ల కాదురా బాబు అని ఎక్కడైతే చేతులు ఎత్తేస్తాయో కంప్యూటర్లు, అలాంటప్పుడు నేనున్నా అని వస్తాడు మనోడు మగాడు, వాడే క్వాంటమ్ కంప్యూటింగ్. అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తానికి వచ్చేదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఎన్ని ఏరియాల్లో, ఎన్ని ఇండస్ట్రీల్లో, క్రిప్టోగ్రఫీలో వస్తుంది, మెడిసిన్ లో వస్తుంది, ఫైనాన్స్ లో వస్తుంది, ఏఐ లో వస్తుంది, క్లైమేట్ అండ్ ఎనర్జీలో కూడా వస్తుంది. అంటే నేను చెప్పాను కదా ఇందాక, తుఫాన్లు, సునామీలు, ఇట్లాంటి వాటిని 1 సెకండ్ లో సొల్యూషన్ ఇస్తుంది. ఇగో ఈ పర్టికులర్ డే రోజు సునామీ రాబోతుంది, ఈ పర్టికులర్ డే రోజు ఒక తుఫాన్ రాబోతుంది, ఈజీగా చెప్పేస్తుంది. ప్రాణాలు కాపాడుకుంటాం. ఓకే, ఆస్తులు కాపాడుకుంటాం. అండ్ ఏఐతో ఇంటిగ్రేట్ అయిన మెషిన్లు ఏవైతే ఉంటాయి వాటికి కూడా సొల్యూషన్ ఇస్తుంది. అండ్ ఫైనాన్స్, అసలు బ్యాంకుల్లో ఎన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి తెలుసు కదా మీకు. పెద్ద పెద్ద వాళ్ళందరూ లక్షల కోట్లు తినేస్తున్నారు, ఎటో వెళ్ళిపోతున్నారు. ఆ బర్డన్ అంతా మన మీద ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేస్తుంది. మెడిసిన్ లో ఏంటి చెప్పండి, ఇక కోవిడ్ లాంటి ఒక ప్రాబ్లం వచ్చింది, రాబోయే రోజుల్లో ఇంకొకటి వస్తుందేమో దాని బాబు. అట్లాంటివి వచ్చినా కూడా మనోడు రెడీగా ఉన్నాడు, ఎవడు? క్వాంటమ్ కంప్యూటింగ్ పట్టుకొని, ఇదిగో ఇది సొల్యూషన్, తీసుకోండి ఈ మెడిసిన్ తీసుకోండి. అండ్ ఒక అసలుకి ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అన్న అట్లాంటి డిసీజెస్ కూడా డ్రగ్ ఫైండ్ చేస్తుంది, డ్రగ్ ఇన్వెన్షన్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ క్రిప్టోగ్రఫీ, క్రిప్టోగ్రఫీ అంటే మీకు తెలుసు కదా,
ఎవ్వరు హ్యాక్ చేయలేని ఒక సిస్టమ్ ఉంది, ఎవ్వడు హ్యాక్ చేయలేడు. ఈవెన్ అసలు దానికి ఎన్ని అల్గారిథమ్స్ అప్లై చేసినా నార్మల్ సూపర్ కంప్యూటర్ ఒకవేళ సూపర్ కంప్యూటర్ సాల్వ్ చేయగలదేమో, ఏదో ఒక 200 రోజులు ఒక 1 ఇయర్ టైం ఇస్తే నేను సాల్వ్ చేస్తా అంటది. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చి 2 సెకండ్లలో సాల్వ్ చేసిస్తుంది. అలా అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ కి. ఓకే, కమ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్. యా, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అదంత చిన్న మిషన్ ఏం కాదు కదా, పవర్ఫుల్ మిషనే కదా, దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దానికి కొంచెం ఎనర్జీ ఓవర్లోడ్ అవుతా ఉంటుంది, క్వాంటమ్ గోస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ని అది ఓవర్కమ్ చేస్తుంది, బ్యాటరీస్ అవన్నీ ఓవర్కమ్ చేసేసి ఓవర్కమ్ బ్యారేజ్ విత్ అన్లాక్ ఫీచర్. ఓకే, దట్ ఈస్ ఓకే, నో ఇష్యూస్. కమ్ టు ద కరెంట్ స్టేట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫిక్షనల్ క్వాంటమ్ కంప్యూటింగ్. అచీవ్మెంట్స్ ఆన్ ద పాత్ క్వాంటమ్ సూపర్మసీ. ఎర్త్ మార్స్ అంటే, ఎర్త్ మార్స్ అంటే ఇందాక చెప్పాను కదా, అంటే మన యూనివర్స్ మీద వర్క్ చేస్తుందంట. గ్రహాల మీద, గ్రహాల యొక్క అలజడులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఏమన్నా వైపరీత్యాలు జరగబోతున్నాయా, అలాంటివన్నీ చెప్పేస్తుంది. సో నెట్ ఎక్స్పాన్షన్, కార్పొరేట్ పయనియర్స్, ఏ ఇంటిగ్రేషన్, ఇవన్నీ చేస్తుందబ్బా, అన్నిట్లోకి దూరేస్తుంది. ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆ, ఐ ఏమంటారు దీన్ని, నెట్వర్క్ ఉందో, ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉందో అన్ని చోట్ల దూరేస్తుంది, అన్ని ఇండస్ట్రీలకు దూరేస్తుంది. కమ్ టు ద వన్ మోర్ పాయింట్. అసలు ఏంటి ఫ్యూచర్ విజన్ ఏంటి, అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఫ్యూచర్ విజన్ ఏంటి, ఏం చేయబోతున్నాడంట? క్వాంటమ్ డ్రీమ్. ఏంది క్వాంటమ్ డ్రీమ్ ఏంటి? ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. ఇన్ఫైనైట్ పాసిబిలిటీ అంటే ఏంది? సాధ్యం కాదు, నా వల్ల కాదు అనేదే నా ఛాలెంజ్ అబ్బా. నీ వల్ల కాదు అనేదే నా ఛాలెంజ్. ఎందుకు కాదు? నేను అన్ని చోట్ల దిగుతున్నా, కంప్యూటేషన్ లో దిగుతున్నా, కమర్షియలైజేషన్ లో దిగుతున్నా, క్వాంటమ్ ఇన్స్పైర్డ్ ఆప్టిమైజేషన్ లో దిగుతున్నా, క్వాంటమ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో దిగుతున్నా, ఏఐలోకి వస్తున్నా, అండ్ సస్టైనబిలిటీలోకి వస్తున్నా, సేఫ్ నెట్వర్కింగ్ లోకి వస్తున్నా, సైబర్ సెక్యూరిటీలోకి వస్తున్నా, రోబోటిక్స్ లోకి వస్తున్నా, డేటా మొబిలిటీ అండ్ బిగ్ డేటా అనాలిసిస్ లోకి వస్తున్నా, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ లోకి వస్తున్నా. అన్ని ఏరియాల్లోకి అడుగు పెడుతుంది. అన్లాక్ ద ఫ్యూచర్, ద ట్రాన్స్ఫర్మేటివ్ capabilities ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. నేను క్లియర్ గా ఉన్నాను, మీరు క్లియర్ ఉన్నారా? అర్థమవుతుందా ఎక్కడెక్కడ రాబోతుందో? అన్ని చోట్లకి వస్తుంది అబ్బాయి, అన్ని ఇండస్ట్రీలోకి క్వాంటమ్ కంప్యూటర్ అడుగు అడుగు పెట్టబోతుంది నెక్స్ట్ లో, రాబోయే రోజుల్లో. దాని డ్రీమ్ అదంట, మనం ఏం చేద్దాం? సరే, దానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను సోషల్ మీద అంటే సొసైటీయే కదా, సొసైటీ మీద నా ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాను. బ్యాలెన్సింగ్ ప్రోగ్రెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నేను పెరుగుతూ జాగ్రత్త పెరుగుతాను. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు ఒక ప్రైవసీ ఉంది, క్వాంటమ్ కి కూడా ప్రైవసీ ఉంది. అండ్ యాక్సెస్ ఇన్ఈక్వాలిటీ, ఎక్కడ యాక్సెస్ ఇవ్వాలి, ఎక్కడ యాక్సెస్ ఇవ్వకూడదు, అన్ని చోట్ల దూరకూడదు కదా. సార్, తాళాలు తెరిచి ఉన్నాయని అన్ని చోట్ల దూరతామా ఏంది? దూరకూడదు కదా, దానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయంట. అందుకే ఆలోచిస్తుంది చూడండి నా అమ్మాయి, నా ఆడబడితే ఆడ పోకూడదు, ప్రాబ్లం అవుతుందేమో నాకు. అట్లా అట్లా ఉండదండి, ఎథిక్స్ ఉంటాయి, దానికి కూడా కొన్ని ప్రైవసీస్ ఉంటాయి, దానికి కూడా కొన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఎస్. కమ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఈస్ ద లెర్నింగ్ పార్ట్. ఇక్కడికి వస్తే ఇది మీకు ఆర్కిటెక్చర్ అన్నమాట, అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ జరిగే ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ లో పైన ఒక పర్పుల్ కలర్ బాక్స్ కనిపిస్తుందా? అక్కడ మనం కోడ్ రాస్తాం, అక్కడ మనం అల్గారిథం రాస్తాం, అక్కడ మనం పైథాన్ తో కోడ్ రాస్తాం. దట్ ఈస్ కాల్డ్ అల్గారిథం ఎగ్జిక్యూషన్. మీరు అల్గారిథంని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత లాజికల్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది రెడ్ కలర్ బాక్సులు ఉన్నాయి, అది లాజిక్ లేయర్. అంటే మనం వర్క్ చేసేది ఎక్కడ? లాజిక్ లేయర్ మీద వర్క్ చేస్తాం. మనమేమి మిషన్ని పిన్నులు గుచ్చడం లేకపోతే వైర్లు పెట్టడం అవన్నీ మనం చేయం. ఫిజికల్ లేయర్లోకి మనం వెళ్ళాలండి. ఫిజికల్ లేయర్లోకి మనం వెళ్ళాం, ఎర్రర్ కరెక్షన్ లోకో, ఇన్పుట్ అవుట్పుట్ ఎఫ్జిపిఎస్ లోకో, ఫిజికల్ క్యూబిట్స్ లోకో మనం వెళ్ళాం. ఫిజికల్ లేయర్, లాజికల్ లేయర్ రెండు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మీకు డ్రా చేసి చూపిస్తా కావాలంటే. ఇగో ఇది మంది కాదు, ఇది మంది. మనం చేయాల్సిన పని, యాజ్ అ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంజనీర్, వాట్ యువర్ వర్క్ ఈస్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద లాజికల్ లేయర్ యూజింగ్ విత్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఇక్కడ మనము క్యూబిట్స్ మీద వర్క్ చేస్తాము. కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి, తర్వాత తర్వాత క్లాసెస్ లో చెప్తాను మీకు అల్గారిథమ్స్ కూడా ఏమేమి ఉన్నాయి, ఎట్లా రాయాలి, దానికి ఏ మ్యాథమెటిక్స్ అప్లై చేయాలి, ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అప్లై చేయాలి, అవన్నీ రాబోయే క్లాసులో చెప్తాను. మీరేం కంగారు పడద్దు, ఏం భయపడద్దు, చాలా ఈజీగా ఉంటుంది, నేను ఈజీగా చెప్తాను మీకు. మోహన్స్ టెక్నాలజీ ప్రియారిటీ ఏంటంటే అందరికీ నాలెడ్జ్
షేర్ చేయగలగాలి. ఎవరికైనా నాలెడ్జ్ షేర్ చేయగలగాలి. మన మనుషులమే కదా. ఎవడు కనిపెట్టాడండి క్వాంటం కంప్యూటర్ని? మనిషే కదా కనిపెట్టింది. ఆ రోబో ఏం వచ్చి కనిపెట్టలేదు కదా. వాడు కనిపెట్టి ఇచ్చేసాడు, వాడుకుంటారు అబ్బాయి అని. మనం నేర్చుకుంటున్నాం అంతే. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ లెర్నింగ్, దట్స్ ఇట్. కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. అసలు మోహాన్స్ టెక్నాలజీ ఏం చేయబోతుంది? మోహాన్స్ టెక్నాలజీస్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి బేసికల్లీ. అంటే మాకున్న స్టాండర్డ్స్, మోహాన్స్ టెక్నాలజీస్ కున్న స్టాండర్డ్స్ ఏంటంటే లెర్న్ బై వర్కింగ్. లెర్న్ బై వర్కింగ్, వర్క్ స్పేస్ అట్మాస్ఫియర్ లెర్నింగ్. అంటే మనకున్న 45 days, యాక్చువల్లీ మనం చెప్పేది ఓన్లీ 45 days. ఈ 45 days ఆన్లైన్ ట్రైనింగ్ లో మీరు నేర్చుకుంటూనే ప్రాక్టికల్ గా లెర్న్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వర్క్ చేసుకోవాలి. అండ్ మాస్టర్ స్కిల్ రియల్ టైమ్ వర్క్ విత్ ద కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే రియల్ టైమ్ లో ఉంటాయి మొత్తం. ప్రాక్టీస్ స్టిల్ యూ బికమ్ మాస్టర్. మాస్టర్ అయ్యే వరకు, అంటే జీరోలో వచ్చారనుకోండి మా దగ్గరికి, మోహన్స్ టెక్నాలజీస్ కి కనెక్ట్ అయ్యారు, సార్ నా దగ్గర అసలు ఏం రాదు సార్ నాకు అంటారు. సరే ఏం కాదులే, ఫైనల్ గా నువ్వు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంజనీర్ అయిపో అని చెప్తా. ఆ లెవెల్లో మిమ్మల్ని బిల్డ్ చేసి పంపించేస్తాం బయటికి. రియల్ టైమ్ కోడింగ్ ఛాలెంజెస్ ప్రొవైడ్ చేస్తాం. 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. మీరు జాబ్ వచ్చిన తర్వాతే వెళ్ళండి అబ్బా. అంత ఈజీ, అంత అంత సింపుల్ ఉంటుంది. వచ్చారు అంటే ఆటోమేటిక్ జాబ్ కొడతారు అంతే. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. దానికి ప్రాసెస్ తెలియదు మనకు అంతే. మోహన్స్ టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఉంది ఎందుకంటే ట్రైనింగ్ తో పాటు ఆ ప్రాసెస్ కూడా మీకు ఇస్తాం. అంతేగాని సార్ నన్ను జాబ్లో కూర్చోబెట్టండి సార్, తీసుకుపోయి నన్ను కూర్చోబెట్టండి సార్ అంటే కూర్చోబెట్టాం. ప్రాసెస్ నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు లాగా, ఆటోమేటిక్గా. దాన్ని అసిస్టెంట్స్ అంటారు. అండ్ మీకు ఎందుకంటే మాకప్ ఇంటర్వ్యూస్ చేపిస్తాము, రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేపిస్తాము. మీరు సబ్జెక్ట్ నేర్చేసుకుంటారు అబ్బా ఆటోమేటిక్లీ. మోహన్స్కి వచ్చారంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు అంతే. డెడికేటెడ్. సో ఇంతకుముందు మనం ఎట్లా తిరిగినాము, గాలి తిరిగినామా, బయట 4-5 ఇన్స్టిట్యూట్లు నేర్చుకున్నామా, ఒక ఇన్స్టిట్యూట్లో ఒక క్లాసు, ఇంకో ఇన్స్టిట్యూట్లో ఒక క్లాసు, టైం అంతా వేస్ట్ చేసుకున్నామా? అట్లా ఉండదు ఇక్కడ. డెడికేటెడ్ గా కూర్చుంటే ఒక దాని మీద కూర్చో. 45 days లో ప్రాపర్ గా నేర్చుకోవాలి, ప్రాపర్ గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాపర్ గా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి, మోకప్స్, తర్వాత మోకప్స్ ఫస్ట్, తర్వాత ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి, జాబ్ వస్తుంది. ఒకటి కాకపోతే రెండోది, రెండోది కాకపోతే మూడోది, ఆటోమేటిక్. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ గైస్. ఫైన్. ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ద ఓన్లీ లిమిట్ ఈజ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనేది లిమిట్. అంటే ఆలోచనకి హద్దు ఉందా? ఆలోచనకి హద్దు ఉంటుంది ఎవరికైనా? ఉండదు కదా. నేను రష్మికతో ఏమంటారు డేటింగ్ చేయాలి, ఆ? రష్మిక నాకు భార్యగా రావాలి, ఇట్లాంటి ఆలోచన, ఇమాజినేషన్ కి ఎవరికి లిమిట్ ఉండదు. ద ఓన్లీ లిమిట్ ఈజ్ ఇమాజినేషన్. మీరు ఇమాజినేషన్ లోనే ఉండండి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఓన్లీ ఫీచర్. ఆ ఇమాజినేషన్ లో ఇదే ఇమాజినేషన్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఓన్లీ ఫీచర్ అనేది ఇమాజినేషన్ పెట్టుకోండి. అర్థమవుతుంది కదా? దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ టెల్ యూ. నేను అదే చెప్పాలనుకున్నా, మీకు చెప్తున్నా. సో ఫైనల్ గా వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, మోహన్స్ టెక్నాలజీస్ ఈజ్ ప్రొవైడింగ్, అంటే మోహన్స్ టెక్నాలజీస్ లో 45 days ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ ఉంది, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఎథికల్ హ్యాకింగ్ ఉంది, ఎస్ఓసి ఉంది, ఐఏఎం, పింక్ ఫెడరేట్, ఎస్ఎస్ఓ, సింగిల్ సైన్ ఆన్, ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ పింక్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, సైబర్ ఆర్క్, ఆక్టా, అండ్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి, అజూర్. అజూర్ తెలుసు కదా, క్లౌడ్ ప్లాట్ఫామ్. దానిలో ఎంట్రా ఐడి, మ్యూల్ సాఫ్ట్ ఈస్ దేర్, అండ్ వీ హ్యావ్ ద మ్యూల్ సాఫ్ట్ ఉంది. రండి, వచ్చి చక్కగా నేర్చుకోండి. అండ్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఫ్రీగా వదిలేస్తున్నాను. పైథాన్ వస్తున్నాయి, జావా స్క్రిప్ట్ వస్తున్నాయి, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా యూట్యూబ్ లో ఫ్రీగా పెట్టేస్తాను. యు లెర్న్, ప్రాపర్ గా నేర్చుకోండి, ప్రాపర్ గా. ఆ, ఇంకా మీ ఇష్టం. ఓకే. సో ఫ్యూచర్ మొత్తం అయితే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీదే ప్లాన్ చేసుకోండి భయ్యా. ఇంకా మనం అక్కడే ఉండిపోయాం, C++, అక్కడ అయిపోకండి. రండి, వచ్చేసి ఎమర్జింగ్ అంటే ఏది, ఒక 30 తరాలకి, 30-50 తరాలకి. నేను 30 ఏళ్ళు అంటలేదు, 30-40 ఏళ్ళు అంటలేదు, తరాలు అంటున్నా. తరాలంటే మీ తర్వాత పిల్లలు, వాళ్ళ తర్వాత పిల్లలు, అందరికి యూటిలైజ్ అయ్యే టెక్నాలజీ నేర్చుకోండి. మీ జాబ్ సేఫ్, మీ లైఫ్ సేఫ్ ఆటోమేటిక్ గా. ఓకే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, తర్వాత వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారో, ఇంకా కొత్త కొత్తవి చెప్తారేమో, ఏదైనా కాన్సెప్ట్ చెప్తారేమో, ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మోహన్స్ టెక్నాలజీస్ అనేది ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఆఫ్లైన్ అయితే లేదు.
ఓకే. సో మీకు నంబర్లు అన్ని కనిపిస్తానే ఉన్నాయి పైన స్క్రీన్ మీద. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. కామెంట్స్ రాయండి, యూ కెన్ రైట్ ద కామెంట్. మీ కామెంట్ రాస్తే మాకు కూడా మంచిదే. మీరు కామెంట్ రాయడం వల్ల ఏంటంటే మేము కూడా చూస్తాం అసలు ఏంది వీళ్ళు అసలు వింటున్నారా లేదా, అర్థం చేసుకుంటున్నారా లేదా, వీళ్ళకి ఏమన్నా ఇంకా ఏమన్నా అర్థం కావట్లేదా, మనం ఏమన్నా డిఫరెంట్ గా చెప్పాలా, అలాంటి ప్లాన్ కూడా ఉంటది కదా. సో సరే, కలుద్దాం మళ్ళీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ చెప్తాను, డిఫరెంట్ టాపిక్ చెప్తాను ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా? చాలా వీడియోస్ పెడతా, ఇది ఒకటే కాదు, చాలా వీడియోస్ పెడతా. ఇది జస్ట్ ట్రైలర్, ట్రైలర్ మాత్రమే. క్లియరా? సరే అమ్మా, కలుద్దాం మళ్ళీ. బాయ్.